Hi friends, today our topic is verb. This verb denotes an action, but here this verb denotes state, action, possession. ఈ మూడిట్ల గురించి తెలియజేస్తుంది. Verb is the life of a sentence. Without subject, it is possible to form a sentence. Similarly, without object, it is possible to form a sentence, but not without verb. That is why we can say verb is the life or backbone of a sentence. Okay, now see verb ఏ విధంగా ఈ verb అనేది వీటిని డినోట్ చేస్తుందో. He is a doctor. ఈ సెంటెన్స్ లో రెండో సెంటెన్స్ కూడా చూడండి. He goes to market. He has a car. ఈ మూడు సెంటెన్సెస్ చూస్తే స్టేట్ అంటే స్థితిని తెలియజేయటం అంటాము. రెండోది యాక్షన్ అంటే పనిని తెలియజేయటం, ఫిజికల్ యాక్షన్ని తెలియజేయటం. థర్డ్ వన్ వచ్చేసి పొసెషన్, కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్లో చూడండి, హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్ అయి ఉన్నాడు, స్టేట్ని తెలియజేస్తుంది. రెండో సెంటెన్స్ హీ గోస్ టు మార్కెట్, గోస్ అనే ఈ వెర్బ్ వర్క్ని తెలియజేస్తుంది, పనిని. మూడో సెంటెన్స్లో చూడండి, పొసెషన్, హ్యాజ్ అనేది పొసెషన్ని కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. అతను ఒక కారు ఉంది, అతను ఒక కారు కలిగి ఉన్నాడు అనే దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. సో ఈ వెర్బ్ని మరలా మనము వివిధ రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. వెర్బ్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ వెర్బ్ అంటాం, సెకండ్ వన్ డైనమిక్ వెర్బ్ అంటాము, థర్డ్ వన్ వచ్చేసి హెల్పింగ్ వెర్బ్ అంటాము. ఈ హెల్పింగ్ వెర్బ్నే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్ గాను, మోడల్ ఆక్సిలరీ వెర్బ్ గాను మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి లెక్సికల్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ అని అంటాం. ఈ లెక్సికల్ వెర్బ్ని మరలా రెగ్యులర్ వెర్బ్ గాను, ఇర్రెగ్యులర్ వెర్బ్ గాను డివైడ్ చేసుకుంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. సిక్స్త్ వన్ వచ్చేసి ఫైనైట్ వెర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్ గాను మనం డివైడ్ చేసుకుంటాం. వీటి గురించి మరలా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం నేర్చుకుంటాము. సో ఫస్ట్ వన్ చూడండి, స్టేటివ్ వెర్బ్ అంటాం. ది స్టేటివ్ వెర్బ్ కెన్ నాట్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. అంటే కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవటానికి వీలైనటువంటి వర్బ్స్ని మనం స్టేటివ్ వెర్బ్స్ కింద తీసుకుంటాము. ఈ స్టేటివ్ వెర్బ్స్ని మరలా వివిధ రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, వెర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ని తెలియజేస్తుంది, వెర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వెర్బ్స్ ఆఫ్ థింకింగ్, వెర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, వెర్బ్స్ ఆఫ్ పొసెషన్, ఇవన్నీ కూడా మనం స్టేటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ వెర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ని తెలియజేసే వెర్బ్స్ వచ్చేసి లవ్, లైక్, హేట్, డిస్లైక్, వాంట్, విష్ పదాలు ఎమోషన్స్ని తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత వెర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, పర్సెప్షన్ అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలను తెలియజేసే వెర్బ్స్. అవేంటి? సీ, హియర్, స్మెల్, నోటీస్, రికాగ్నైజ్, ఈ పదాలన్నీ కూడా పర్సెప్షన్ కింద మనం తీసుకుంటాం. థర్డ్ వన్ వచ్చేసి వెర్బ్స్ ఆఫ్ థింకింగ్, ఆలోచించే వెర్బ్స్ ఏంటి? థింక్, సపోజ్, ఎక్స్పెక్ట్, ఫర్గెట్, రిమెంబర్, ఈ పదాలన్నీ కూడా థింకింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. ఫోర్త్ వన్ వెర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, అపియరెన్స్ అంటే ఏ విధంగా అగపడుతున్నాడు అనేది. లుక్, సీమ్, అపియర్ అనే పదాలు అపియరెన్స్ని సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వెర్బ్స్ ఆఫ్ పొసెషన్, పొసెషన్ అంటే కలిగి ఉండటాన్ని తెలియజేసే పదాలు అని అంటాము. అవి ఏంటి? హ్యావ్, ఓన్, పొసెస్, బిలాంగ్ అనే పదాలు పొసెషన్ కింద తీసుకుంటాము. సో మనకి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ స్టేటివ్ వెర్బ్ అనేది మనం కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవటానికి వీలుండదు. ఇక్కడ చూడండి, ఈ స్టేటివ్ వెర్బ్స్ రెండు తీసుకున్నాం. దే లైక్ టు సీ మీ అనే సెంటెన్స్లో ఇక్కడ లైక్ అనేది మనం దేని కింద తీసుకుంటామంటే ఎమోషన్స్ కింద తీసుకుంటాం. కాబట్టి దీన్ని ఏ వెర్బ్ అంటామంటే స్టేటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. ఈ స్టేటివ్ వెర్బ్ని మరి కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవచ్చా అని అంటే ఎట్లా? దే ఆర్ లైకింగ్ టు సీ మీ అని రాసుకోవచ్చా అని అంటే రాసుకోవడానికి వీలుండదు. ఒకవేళ దే ఆర్ లైకింగ్ టు సీ మీ అనే సెంటెన్స్ ఇస్తే దాన్ని మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో రాంగ్గా తీసుకుంటాము. ఎందుకంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. రెండోది అది దేని కింద తీసుకుంటాం అంటే స్టేటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. సెకండ్ సెంటెన్స్ చూడండి, షీ లవ్స్ ఈటింగ్ యాపిల్స్ అని ఇచ్చాడు. ఈ సెంటెన్స్లో లవ్స్ అనేది ఏ వెర్బ్ అవుతుందంటే స్టేటివ్ వెర్బ్ కింద మనం తీసుకుంటాం. ఎందుకని? ఇది కూడా ఎమోషన్స్ కింద తీసుకుంటాము. కనుక దీన్ని కూడా మనం దే ఆర్ లవ్వింగ్
దే ఆర్ లవింగ్ ఈటింగ్ యాపిల్స్ అని అంటామా? అలా అనకూడదు. షీఈజ్ లవింగ్ హిమ్ అని అంటామా? అట్లా కూడా అనకూడదు. ఎందుకంటే ఈ వెర్బ్స్ని మనం స్ట్రేటివ్ వెర్బ్స్ని కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఇన్ కేసు కంటిన్యూస్ టెన్స్లో కనుక ఇవి ఇస్తే అవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి రాంగ్ అవుతాయి కనుక మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈజీగా రాసుకోవచ్చు. వీటి నుంచి ఎగ్జామ్కి ఏ విధంగా వస్తాయో చూడండి. షీ లుక్స్ బ్యూటిఫుల్లీ, she sang బ్యూటిఫుల్. ఈ రెండు సెంటెన్సెస్ చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి ఈ స్ట్రేటివ్ వర్బ్ నుంచి మనకి ఏ విధంగా ఎగ్జామ్కి రావచ్చో. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ లుక్స్ బ్యూటిఫుల్లీ అని ఇచ్చాడు. ఇది రైట్ సెంటెన్సా రాంగ్ సెంటెన్స్ అవుతే ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకని అని అంటే ఇక్కడ స్ట్రేటివ్ వెర్బ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దిస్ స్ట్రేటివ్ వెర్బ్ ఏ వెర్బ్ని కన్సిడర్ చేస్తుందంటే యాడ్జెక్టివ్ని కన్సిడర్ చేస్తుంది. అంటే బ్యూటిఫుల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది బ్యూటిఫుల్లీ అనేది ఏమవుతుంది, ఇదేమో యాడ్వర్బ్ అవుతుంది, ఇదేమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా ఈ స్ట్రేటివ్ వెర్బ్ అనేది దేన్ని తీసుకుంటుందనంటే యాడ్జెక్టివ్తోనే వస్తుంది. కానీ ఇక్కడ డైనమిక్ వెర్బ్ అంటాం. ఇక్కడ దాన్ని ఇప్పుడు మనం చూస్తాము. ఇది సాంగ్ అనేది ఏ వెర్బ్ కింద తీసుకుంటామంటే డైనమిక్ వెర్బ్ కింద తీసుకుంటాం. అంటే ఆ వెర్బ్ను మనం కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవటానికి వీలుంటుంది. కనుక ఈ డైనమిక్ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు పక్కన మనకి ఏం రావాలి అంటే యాడ్జెక్టివ్ కాదు యాడ్వర్బ్ రావాలి. కాబట్టి ఈ రెండో సెంటెన్స్లో షీ సాంగ్ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ బ్యూటిఫుల్ అనేది రాంగ్ అవుతుంది. మరి ఆన్సర్ ఏమవుతుందంటే బ్యూటిఫుల్లీ అని అవుతుంది. అంటే ఇక్కడ ఎల్వై అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ పక్కన మనం దేనిని తీసుకోవాలంటే యాడ్వర్బ్ని రాసుకోవాలి. స్ట్రేటివ్ వెర్బ్ పక్కనేమో యాడ్జెక్టివ్ని రాసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఈ స్ట్రేటివ్ వర్బ్స్ నుంచి మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అంత తేలిగ్గా మనం ఈజీగా తీసివేయటానికి వీల్లేదు. ఓకేనండి. ఇది ఇక రెండో చూస్తే మనము రెండో చూడండి డైనమిక్ వెర్బ్ అని అంటాం. డైనమిక్ వెర్బ్ అని అంటే పవర్ఫుల్, డైనమిక్ అని అంటే మనకి మీనింగ్ అనేది ఆల్రెడీ తెలుసు పవర్ఫుల్ అనేది. సో ఈ చూడండి డైనమిక్ వెర్బ్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. అంటే ఏ వెర్బ్స్నైతే కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవటానికి వీలుంటుందో అటువంటి వెర్బ్స్ని మనము డైనమిక్ వెర్బ్స్ అని అంటాము. సో ఇక్కడేమో స్ట్రేటివ్ వెర్బ్స్ అంటే కెన్ నాట్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్, అక్కడ డైనమిక్ వెర్బ్స్ అంటే కెన్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. అదే సింపుల్ వేరియేషన్ అండి ఇక్కడ. సో ఇక్కడ వాట్ ఆర్ ద డైనమిక్ వెర్బ్స్ అంటే ఇక్కడ చూడండి కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవడానికి వీలున్నటువంటి వెర్బ్స్నే డైనమిక్ వెర్బ్స్ అంటామంటే. సో ఇక్కడ రైటింగ్ అనేది ఏ వెర్బ్ అవుతుందంటే డైనమిక్ వెర్బ్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటున్నాం కదా. ఇక్కడ కూడా చూడండి రాము ఈజ్ డ్రింకింగ్. సో ఇది కూడా డైనమిక్ వెర్బ్ అని అవుతుంది. సో థర్డ్ వన్ చూడండి హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మళ్ళీ మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అంటాము. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ వచ్చేసి 11 ఉన్నాయి. అవి ఏంటి చూడండి. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ని మరలా మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. ఏంటి బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఏంటి యామ్, ఈజ్, వాజ్, ఆర్, వర్ అనేవి బీ ఫార్మ్స్ అంటాం. ఇవి స్టేట్ని తెలియజేస్తూ ఉంటాయి. స్టేట్ అనే యాక్షన్ని తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏంటి డూ, డస్ అనేది మనం V1గా తీసుకుంటాము. డస్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి వస్తాయి, హీ షీట్కి వస్తుంది. సో డూ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి డూ ఇది ఒకటి, సెకండ్ వన్ డిడ్, థర్డ్ వన్ డన్. సో ఇవి 3 ఉన్నాయి. అంటే ఇవి యాక్షన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఏంటిది డూ ఫార్మ్స్ అనేవి యాక్షన్ని తెలియజేస్తూ ఉంటాయి. తర్వాత హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ ఎన్ని హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ 3 ఉన్నాయి. ఇవేంటి అంటే పొసెషన్ని తెలియజేస్తాయి, అంటే కలిగి ఉండటాన్ని తెలియజేస్తూ ఉంటాయి. సో వీటిని ఉపయోగించి సెంటెన్స్ మనం ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే హీఈస్ అన్ ఆఫీసర్ అనొచ్చు. ఈ సెంటెన్స్ని బీ ఫార్మ్స్ను ఉపయోగించి ఈజ్ అన్ ఆఫీసర్ అంటాము. డూ ఫార్మ్స్ను ఉపయోగించి ఐ డూ వర్క్ అనొచ్చు. సో అంటే యాక్షన్ తెలియజేస్తూ ఉంటాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి హ్యావ్ ఫార్మ్స్. ఐ హ్యావ్ ఏ బైక్ అంటే ఆ సెంటెన్స్లో హ్యావ్ అనేది పొసెషన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ ఈజ్ అన్
ఆఫీసర్ అంటాం, ఐ డూ వర్క్ అని అంటాము. థర్డ్ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ ఏ కార్ అని అంటాము. సో ఈ 3 సెంటెన్స్ చూడండి, బీ ఫార్మ్స్, ఇది డూ ఫామ్, థర్డ్ వన్ వచ్చేసి హ్యావ్ ఫామ్. ఈ విధంగా మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది. సో ఇవి ఏంటి, బీ ఫార్మ్స్ కింద, డూ ఫార్మ్స్ కింద, తర్వాత హ్యావ్ ఫార్మ్స్ కింద మనం తీసుకుంటాం. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఈ హెల్పింగ్ వెబ్స్లో సెకండ్ వన్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అంటాం. ఈ మోడల్ ఆక్సిలరీ వెబ్స్ వచ్చేసి 13 ఉన్నాయి. ఈ మోడల్ ఆక్సిలరీ వెబ్స్ ఏ విషయాలని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి అంటే ఆర్డర్స్ని, కమాండ్స్ని, సజెషన్ని, పర్మిషన్ని, రిక్వెస్ట్ని తెలియజేయటానికి ఈ మోడల్ ఆక్సిలరీ వెబ్స్ని మనం యూసేజ్ చేస్తాము. సో విల్ ప్రజెంట్ టెన్స్, వుడ్ పాస్ట్ టెన్స్, షెల్ ప్రజెంట్ టెన్స్, షుడ్ పాస్ట్ టెన్స్, కెన్ ప్రజెంట్ టెన్స్, కుడ్ పాస్ట్, మే ప్రజెంట్ టెన్స్, మైట్ పాస్ట్ టెన్స్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్ టు, డేర్ టు, ఇవన్నీ కూడా పర్మిషన్స్, కమాండ్స్, రిక్వెస్ట్, సజెషన్స్ని తెలియచేయటానికి ఈ వర్బ్స్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత మరొక వీడియోలో మనం వీటి గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటామండి. సో ఇది తర్వాత వచ్చేసి ఇది థర్డ్ వన్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఫోర్త్ వన్, దీన్ని ఫోర్త్ టైప్ను వచ్చేసి లెక్సికల్ ఆర్ మెయిన్ వర్బ్స్ అంటాము. లెక్సికల్ ఆర్ మెయిన్ వెబ్స్ అంటాం. ఈ లెక్సికల్ ఆర్ మెయిన్ వెబ్స్ని మళ్ళా మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. అవేంటి చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ వెబ్స్ అంటాం. ఈ రెగ్యులర్ వెబ్స్ ఏ విధంగా ఎండ్ అవుతాయంటే ఈడీతో ఎండ్ అవుతూ ఉంటాయి. అంటే వెర్బ్ ఫామ్కి ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లో పాస్ట్ పార్టిసిపిలో ఈడీ యాడ్ చేస్తే దాన్ని మనము రెగ్యులర్ వెబ్స్ కింద తీసుకుంటాం. చూడండి, వాంట్, వాంటెడ్, వాంటెడ్ అంటే ఈడీ అనేది మనం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, ఈడీ, ఈడీ, ఈడీ. సో ఇక్కడ కూడా ఈడీ, ఈడీ అంటే ఈ విధంగా వెర్బ్ ఫామ్స్లో V2లో ప్లస్ V3లో ఈడీతో మనము ఎండ్ అయ్యే ప్రతి వర్బ్స్ని మనము రెగ్యులర్ వెబ్స్ కింద తీసుకుంటాము. రెండో చూడండి, ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటాం. ఈ ఇర్రెగ్యులర్ వెబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ బెట్, 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 కట్, కట్, కట్టు. సో ఈ రెండింటిని తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి, 3 ఫామ్స్ కూడా ఈ 3 ఫామ్స్ కూడా సేమ్గా ఉన్నాయి కదా. 3 కూడా బెట్, 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 కట్, 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 3 ఫామ్స్ కూడా సేమ్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఫైట్, ఫాట్, ఫాట్ అంటే ఈ 2 సేమ్గా ఉన్నాయి. ఇక్కడ కమ్, కమ్, ఈ 2 సేమ్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 ఫామ్స్ అనేవి ఎలా ఉన్నాయి, 2 ఫామ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, థర్డ్ ఇక్కడ చూడండి, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, ఫాల్, ఫెల్, ఫాలెన్ అంటే ఇక్కడ వచ్చేసి ఈ 2 వర్బ్స్, ఈ 2 కూడా ఎలా ఉన్నాయంటే 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చే ఈ వర్బ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి 3 అనేవి సేమ్గా ఉంటాయి, 2 సేమ్గా ఉంటాయి, 3 డిఫరెంట్గా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వెబ్స్ కింద మనం తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, వెబ్స్ ఎన్ని రకాలు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే ఎట్లాగా, ఏ విధంగానంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు డ్రింక్ అనే వెర్బ్ని తీసుకుంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్, అక్కడ డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. ఇది చూడండి, దీన్ని మనం డ్రింక్ అనే దాన్ని V1 అంటాము, డ్రాంక్ అనే దాన్ని V2 అంటాము, డ్రంక్ అనే దాన్ని V3 అంటాము, దీన్ని V4 అంటాము, దీన్ని
V5 అన్నమాట. అంటే వెర్బ్స్ 5 టైప్స్గా మనం తీసుకుంటాము. సో ఇక్కడ డ్రింక్ అనేది ప్రజెంట్ టెన్స్, దీన్ని డ్రాంక్ అనేది పాస్ట్ టెన్స్ కింద తీసుకుంటాం, డ్రంక్ అనేది పాస్ట్ పార్టిసిపుల్గా తీసుకుంటాం, డ్రింకింగ్ అనేది V4 అంటాం. అంటే ఇక్కడున్న V1కి ING యాడ్ చేసినప్పుడు V4గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడున్న V1కి S యాడ్ చేసినప్పుడు S కానీ యాడ్ చేసినప్పుడు అది V5 కింద మారుతుంది. సో ఇదండి హెల్పింగ్ వెర్బ్స్. రెండోది లెక్సికల్ వెర్బ్స్. వచ్చేసి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద మనం డివైడ్ చేసుకుంటాం. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే అన్ యాక్షన్ పాసెస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇన్ ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఏ సెంటెన్స్లో అయితే యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ ఆన్ అవుతుందో ఆ సెంటెన్స్ని ట్రాన్సిటివ్ సెంటెన్స్ లేదా ట్రాన్సిటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఏ సెంటెన్స్లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ వెర్బ్ని ఆ సెంటెన్స్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఏట్ బిర్యానీ అని అన్నాడు. సో బిర్యానీ అనేది ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాము. సో దీనిని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ ఉందా లేదా, వెదర్ అన్ యాక్షన్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్, హూమ్ అనే 2 వర్డ్స్ ద్వారా మనం ప్రశ్నించినప్పుడు ఆన్సర్ వస్తే, ఆబ్జెక్ట్ వస్తే దాన్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ కింద తీసుకుంటాం. ఆన్సర్ అనేది రాకపోతే దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. సో ఇప్పుడు చూడండి వాట్, హూమ్ 2 పదాలు తీసుకుందాం. సో ఇక్కడ వాట్ డిడ్ దే ఈట్, ఏం తిన్నారు, వాట్ డిడ్ దే ఈట్ అని అంటే అప్పుడు మనం వాట్ అనే దాని ద్వారా ప్రశ్నించినప్పుడు ఏమొస్తుందంటే బిర్యానీ అనేది ఆన్సర్ వస్తుంది, కనుక ఆబ్జెక్ట్ ఉంది. సో హియర్ అన్ యాక్షన్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. సో రెండో సెంటెన్స్లో చూడండి హీ బాట్ ఏ స్కూటర్, అతను కారు కొన్నాడు. సో దీన్ని ఎలా ప్రశ్నిస్తాము, వాట్ డిడ్ హీ బై, వాట్ డిడ్ హీ బై అంటే ఆన్సర్ ఏమొస్తుంది, ఏ స్కూటర్. ఏం కొన్నాడు, స్కూటర్ కొన్నాడు. సో వాట్ డిడ్ హీ బై అని అంటాము. మూడో సెంటెన్స్ చూడండి మనీ హెల్ప్డ్ గణేష్, మనీ హెల్ప్డ్ గణేష్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, అయితే మనం దీన్ని ఏ విధంగా ప్రశ్నించాలంటే హూమ్ డిడ్ మనీ హెల్ప్, హూమ్ డిడ్ మనీ హెల్ప్. మనీ ఎవరికి సహాయం చేశాడు అంటే గణేష్కి చేశాడు. సో ఇక్కడ హూమ్ అనే దాని చేత, థర్డ్ వన్లో హూమ్ అనే దాని చేత ప్రశ్నించినప్పుడు గణేష్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది, కనుక వీటిని మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో చూడండి అన్ యాక్షన్ హియర్ అన్ యాక్షన్ ఈజ్ నాట్ పాసింగ్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ ఆన్ అవ్వట్లేదు, అదొకటి. రెండోది ఏంటంటే ఈ ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ some of the intransitive verbs are here. See, become, come, go, lie, die, sleep, fall, run, walk అనేవి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కింద తీసుకుంటాము. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఆ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయడానికి మనకి అవకాశం ఉండదు. వీ కెనాట్ చేంజ్ దెమ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. దే ఎయిట్, వాట్ డిడ్ దే ఈట్, ఏం తిన్నారు అంటే అక్కడ సమాధానం లేదు, అంటే ఆబ్జెక్ట్ లేదు, కనుక దీన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం. రెండో సెంటెన్స్లో చూడండి హీ వెంట్ టు కాలేజ్. సో వెంట్ అనేది వెర్బ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ గో, వెంట్, గాన్. సో కాబట్టి ఇది గో అనే దాని యొక్క V2 ఫామ్ ఇది, కనుక దీన్ని సో ఇక్కడ వచ్చినవన్నీ కూడా మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కింద తీసుకుంటాం కాబట్టి ఇవి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ అవ్వవు. రెండోది వాట్, హూమ్ అని ప్రశ్నించినప్పుడు కూడా మనకి ఆన్సర్ అనేది రాదు, కనుక దీన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని మనం తీసుకుంటాము. సో లాస్ట్ వన్ ఈజ్ ఫైనైట్ వెర్బ్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్ అంటాము. సో హియర్ ఇన్ ఫైనైట్ వెర్బ్ చేంజెస్ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్ అండ్ టెన్స్. అంటే ఏ వెర్బ్ అయితే సబ్జెక్టుకు అనుకూలంగా టెన్స్కి అనుకూలంగా మార్చబడుతుందో అటువంటి వెర్బ్ని మనం ఫైనైట్ వెర్బ్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూడండి హీ డ్రింక్స్ మిల్క్ అన్నాము. ఈ సెంటెన్స్లో ఇక్కడ డ్రింక్స్ అనేది అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ థర్డ్ పర్సన్స్ సింగులర్స్ వచ్చినప్పుడు మనం యాడ్ చేయాలని మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్టుకు అనుకూలంగా ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది మనం మార్చాము. రెండో సెంటెన్స్లో చూడండి ఐ డ్రింక్ మిల్క్ అనేది, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా మిగతా ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి మనము ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ వెర్బ్కి మనము యాడ్ చేయలేదు. సో ఇక్కడ కూడా సబ్జెక్టు అనుకూలంగా వెర్బ్ ఫామ్ అనేది మనం మార్చాము. థర్డ్ సెంటెన్స్ చూడండి
ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ టెన్స్ ప్రకారంగా సబ్జెక్టుకి అనుకూలంగా హ్యాజ్, టెన్స్ ప్రకారంగా E10 V3 అనేది మనం రాసాం. కాబట్టి ఇక్కడ థర్డ్ సెంటెన్స్ కూడా సబ్జెక్ట్కి అనుకూలంగా టెన్స్కి అనుకూలంగా వెర్బ్ ఫామ్ని మనము చేంజ్ చేసాము. సో సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఫైనైట్ వెర్బ్ తీసుకుంటాం. ఈ నాన్ ఫైనైట్ వెర్బ్ హియర్ వెర్బ్ డజంట్ చేంజ్ అకార్డింగ్ టు ది సబ్జెక్ట్ అండ్ టెన్స్. ఏ వెర్బ్ అయితే టెన్స్కి అనుకూలంగా సబ్జెక్ట్కి అనుకూలంగా మార్చబడదో స్థిరముగా ఉంటుందో అటువంటి వెర్బ్ని మనము నాన్ ఫైనైట్ వెర్బ్ కింద తీసుకుంటాము. సో ఇప్పుడు నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఎన్ని? మొత్తం 3 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి జెరండ్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫినిటివ్, థర్డ్ వన్ వచ్చేసి పార్టిసిపుల్ అని అంటాము. సో ఈ జెరండ్ అంటే వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే, సో ఉదాహరణకి సింగ్ అనే ఉంది, దానికి ఐఎన్జీ యాడ్ చేస్తే దాన్ని జెరండ్ అంటాము. సో ఈ జెరండ్ అనేది నౌన్ ఫామ్గా యాక్ట్ చేస్తుంది. సో తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫినిటివ్ అని అంటాము. ఇన్ఫినిటివ్ అంటే వెర్బ్ ఫామ్కి టు ప్లస్ సింగ్, అప్పుడు ఏమవుతుంది? టు సింగ్ అవుతుంది. దీన్ని ఇన్ఫినిటివ్ అని అంటాము. ఇది కూడా నౌన్ ఫామ్ కింద ఫంక్షన్ చేస్తుంది. సో తర్వాత వచ్చేసి పార్టిసిపుల్ అంటాము. ఈ పార్టిసిపుల్స్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి. ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని ఉంటాయి. అయితే ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఈ 3 కూడా జెరండ్ కానీ ఇన్ఫినిటివ్ కానీ పార్టిసిపుల్ కానీ సబ్జెక్ట్కి అనుకూలంగా టెన్స్కి అనుకూలంగా చేంజ్ అవ్వదు, అవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్ హీ ఎంజాయ్స్ ఈటింగ్. సో ఇది వెర్బ్ ఫాము, ఇది ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చేసింది. అంటే ఇది ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. ఇక్కడ టెన్స్కి అనుకూలంగా మార్చబడిందా? ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ సబ్జెక్ట్కి అనుకూలంగా ఈ ఈటింగ్ అనేది మార్చబడిందా అంటే లేదు. రెండో సెంటెన్స్లో చూడండి, దే ఎంజాయ్ ఈటింగ్. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది, ఇక్కడ మరి థర్డ్ పర్సన్ ఫ్లోరల్ వచ్చింది. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయినా థర్డ్ పర్సన్ ఫ్లోరల్ అయినా దీని యొక్క రూపం అనేది మార్చబడలేదు. కనుక ఇక్కడ సో ఈ నాన్ ఫైనైట్ వెర్బ్లో వెర్బ్ అనేది టెన్స్కి అనుకూలంగా సబ్జెక్టుకి అనుకూలంగా మార్చబడదు. సో ఇదండి. అయితే వీటి గురించి ఈ ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ గురించి డీటెయిల్గా మరొక వీడియోలో పూర్తిగా మనం నేర్చుకుంటాము.